హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ హరివిల్లు. నా ఛానల్ గనుక మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేస్తే నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ఈరోజు నేను పుదీనా చట్నీ చేశాను. నేను చెప్పిన స్టైల్‌లో ఒకసారి ట్రై చేయండి. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తింటారు. ప్రాసెస్‌లోకి వెళ్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని అందులో కడిగి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసి వెంటనే మూత పెట్టేయాలి. లేకపోతే ఆయిల్ చింది మీద పడుతుంది. అలా కాకుండా పచ్చిమిర్చిని మధ్యకు కట్ చేసుకొని వేసుకుంటే అలా చిందకుండా ఉంటుంది. తర్వాత ధనియాలు కొంచెం యాడ్ చేసి పచ్చిమిర్చి వేగిన తర్వాత వెంటనే తీసి పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్‌లో పుదీనా వేసి ఒక 2 మినిట్స్ కలిపి ఒక 10 టమాటాలు తీసుకొని వాటిని కట్ చేసి దీంట్లో యాడ్ చేసుకోండి. టమాటా కొంచెం మగ్గిన తర్వాత కొంచెం సేపటికి కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర కొంచెం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. యాడ్ చేసిన తర్వాత కొంచెం ఉప్పు, పసుపు వేసి మూత పెట్టి అంతా దగ్గర పడే వరకు ఉడికించాలి. నేను టేస్ట్ ఇంకొంచెం యాడ్ అవ్వడానికి కొన్ని పల్లీలు వేయించుకొని యాడ్ చేస్తున్నాను. మీరు పల్లీలు ప్లేస్లో కొబ్బరి లేదా జీడిపప్పు కూడా వేసుకోవచ్చు. ఇవి అన్నీ చల్లారిన తర్వాతగా ముందుగా పచ్చిమిర్చి, పల్లీలు, ఎల్లిపాయలు, తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న టొమాటో పేస్ట్ ఇవన్నీ యాడ్ చేసుకొని మరీ మెత్తని ప్యూరీగా కాకుండా కొంచెం రోట్లో నూరినల్లా వచ్చేలా పట్టుకోవాలి. పుదీనా చట్నీ రెడీ అయింది. ఇలా అయినా తినేయొచ్చు లేదా తాలింపు పెట్టుకొనైనా తినేయొచ్చు. నేను తాలింపు పెడుతున్నాను. తాలింపులో ఆయిలు, ఆవాలు, జీలకర్ర, పచ్చిపప్పు వేసిన తర్వాత అవి వేగిన తర్వాత ఎండుమిర్చి వేసుకొని ఇంగువ వేసి చట్నీని కూడా యాడ్ చేసి ఒక 2 మినిట్స్ కలుపుకొని దించుకోవాలి. తాలింపులో కరివేపాకు ఉంటే బాగుంటుంది. కానీ నా దగ్గర లేదు. అందుకని నేను యాడ్ చేయట్లేదు. మీరు తినే ముందు ఒక చిన్న ఉల్లిపాయ కట్ చేసుకొని నెయ్యి వేసుకొని చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకొని అన్నంలో తింటే చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ చాలా బాగుంటుంది. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియోస్ ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. నన్ను ఇలానే ఆదరిస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్.